లూకా సువార్త 6వ అధ్యాయం. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి. అప్పుడు పరిసయ్యులలో కొందరు, విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారిని అడగగా, యేసు వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినప్పుడు దావీదు ఏమి చేసెనో అది అయినను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికిని ఇచ్చెను కదా అనెను. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పెను. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చెయ్యి గలవాడొకడుండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచనలెరిగి ఊచ చేయగలవానితో, నీవు లేచి మధ్యన నిలువుమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మును అడుగుచున్నానని వారితో చెప్పి వారందరినీ చుట్టూ కలియజూచి, నీ చేయి చాపుమని వానితో చెప్పెను. వాడు అలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని, యేసును ఏమి చేయుదమా అని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులను పేరు పెట్టెను. వీరెవరనగా, ఆయన ఎవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుటకును యూదయ దేశమంతటి నుండి యెరూషలేము నుండియు తూరు సీదోను పట్టణముల సముద్ర తీరము నుండి వచ్చిన బహు జనసమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను చుట్టుముట్టవలెనని యత్నము చేసెను. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొంచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొందియున్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండియున్న వారలారా, మీరు ఆకలిగొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్తురు. మనుషులందరూ మిమ్మను కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మను శపించు వారిని దీవించుడి, మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక్క చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవువానిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవువాని యొద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో అలాగును మీరును వారికి చేయుడి. మిమ్మను ప్రేమించు వారిని మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను
తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టివారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరములు గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరూను గుంటలో పడుతురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవెలాగు చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడను. ఏ మంచి చెట్టును పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టును మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముళ్ళ పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యంను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. వినిన ఈ వాక్య వచనములు మీ అందరికీ ఆశీర్వాదముగా నుండునుగాక. మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఈ వాక్యములను వినండి, మరికొంతమందికి వినిపించండి. దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.